అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం అంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. వాక్యము ద్వారా ఆత్మదేవుడు మనతో సూటిగా మాట్లాడనగాక మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకుపోతున్న అంశం పేరు ఏంటంటే పరలోకములో ఉన్నవి ఏంటి, పరలోకంలో ఉన్నవి ఏమిటి అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27 వచనం ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటల్లో ఉన్న మర్మం మనకి అర్థమవునుగాక. స్తోత్రం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూద్దాం. 27వ వచనం ఒకసారి మనం చూస్తే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ స్వయంగా యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాటలు మనం వినాలి. ఇక్కడ 3 కండిషన్స్ పెట్టాడు. ఏమని పెట్టాడు? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు ఉన్నవారు తప్ప ఇక ఎవరు కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశింపను. ఇక్కడ ఇంకొక మాట ఏమని రాస్తున్నాడంటే, రెండోది నిషిద్ధమైనది దేవుడు నిషిద్ధమైనది దేవుడు కొన్ని నిషిద్ధపరిచాడు. ఏంటివి? ఆ నిషిద్ధపరిచిన వాటిని మనము చేయకూడదు. నిషిద్ధపరిచింది ఏంది? పురుషుడు తల్లితో శయనము చేయకూడదు, చిన్నమ్మతోటి సంపర్కము చేయకూడదు, శయనించరాదు, అన్న భార్యతో, గురువు భార్యతో. అలాగనే కొన్నిటిని నిషిద్ధపరిచాడు. ఏం చేశాడు? పందిని మనము తినకూడదు, అది నిషేధం. అదేంటిదంట? నిషేధం. పంది మాంసాన్ని తినటము దేవుని దృష్టిలో నిషేధం. నిషిద్ధం ఏదైనాను పట్టుకున్నా, నిషిద్ధమైన వాటిని చేసిన వాడు కూడా దాంట్లోకి ప్రవేశం. దేవుడు కొన్ని వాటిని నిషిద్ధపరిచాడు. ఆ నిషిద్ధపరిచిన వాటిని మనం తెలుసుకొని ఆ నిషిద్ధమైన వాటిని చేయకుండా మనం ఉండాలి. జీవగ్రంథంలో మన పేరు రాయబడాలంటే మనం బాప్తిసం తీసుకొని ఉండాలి. మన పేరు జీవగ్రంథంలో ఉంటే మనం వెళ్తాం. ఆ తర్వాత ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు లేకపోతే మనం ఆ యొక్క రాజ్యంలోనికి, ఆ యొక్క పరిశుద్ధ రాజ్యంలోకి మనం ప్రవేశము లేదు. భూలోకంలో ఏటినైతే నిషేధపరిచాడో ఆ నిషేధించిన వాటిని మనం తినకుండా పరిశుద్ధంగా జీవించాలి. ఇంకొక మాట ఏమని రాస్తున్నాడంటే, అసహ్యమైనవి మనం చేయకూడదు. అసహ్యమైనవి ఏంటిది? పురుగులు పడ్డదాన్ని తింటాం, లేకపోతే కుక్క మాంసం తింటాం, లేకపోతే పెంటని తింటాం. పెంట అసహ్యమైందా కాదా? పెంటను తింటూ ఉంటారు. లేకపోతే పురుగులు పడిన దాన్ని, మురిగిపోయిన దాన్ని తింటూ ఉంటారు. కొన్ని అసహ్యమైన కార్యాలు. చచ్చిపోయిన శవాన్ని 3-4 రోజులు ఇంట్లో పెట్టుకుంటారు, శవానికి దండం పెడతా ఉంటారు, లేకపోతే నరబలిని చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఈ మాంత్రికులు చేసే అన్ని అసహ్యమైన క్రియలు. ఏ క్రియలు? కప్పలు తింటాం, చచ్చిపోయిన కప్పలు తింటాం, పిల్లులు కోసుకొని తింటాం. ఇవన్నీ కూడా అసహ్యమైన క్రియలు. అసహ్యమైన వాటిని మనం చేయకూడదు. నిషిద్ధమైన వాటిని, అసహ్యమైన వాటిని మనం చేయకూడదు. మూడోది ఏమో రాశాడు? అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో అబద్ధం అసలు ఆడకూడదు. అబద్ధాలు ఆడకుండా మనం సత్యంగా జీవించాలి. అబద్ధపు మాట పదే ఎవరి నోట్లో తెస్తుందో వారు కూడా జీవగ్రంథంలో నుంచి వారి పేరు తొలగించుకుంటారు. వారు గొర్రెపిల్ల జీవగ్రంథంలో నుంచి వారి పేరు తుడిచివేయబడతారు. కాబట్టి అబద్ధమైన దానిని జరిగించేవాడు. అబద్ధాలు నిత్యం ఆడుతూ ఉంటారు. నిత్యం లేస్తే అబద్ధమే. వాళ్ళకి అవసరాల కోసం, వారి ఎదుగుదల కోసం, వారి యొక్క సుఖాల కోసం, వారి యొక్క స్వార్థాల కోసం, వారి యొక్క సౌఖ్యాల కోసం, వారి యొక్క సొంత పెత్తనాల కోసం ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి ఒక్కరూ అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఈ అబద్ధాలు ఆడువారు ఎవడైనా అబద్ధమును జరిగించి ఎవరైనాను దానిలోనికి ప్రవేశింపలేరు. మొట్టమొదటిది ఏంటంట? నిషిద్ధమైనది తినకూడదు, నిషిద్ధమైనవి చేయకూడదు. రెండోది అసహ్యమైనవి చేయకూడదు, అసహ్యమైన వాటిని తినకూడదు. మూడోది అబద్ధం ఆడకూడదు, అబద్ధాన్ని జరిగించకూడదు, అబద్ధాన్ని జరిగించే కార్యాలను ప్రోత్సహించకూడదు. ఈ మూడింటిని చేయకుండా ఉండువాడు ఆ యొక్క నిత్య జీవంలోనికి, ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలోనికి, ఆ పరిశుద్ధ రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. పరలోకంలో ఏముందంటే పరిశుద్ధత ఉంది. పరలోకంలో అసహ్యత లేదు, పరలోకంలో నిషిద్ధమైనది లేదు, పరలోకంలో అబద్ధం అనేది లేదు. అక్కడ పరిశుద్ధత సత్యము, పరలోకం మొత్తం కూడా పరిశుద్ధతతో నిండిపోయింది.
కాబట్టి అక్కడ దాంట్లోనికి కుక్కలు ప్రవేశించవు, జంతువులు ప్రవేశించవు, పక్షులు ప్రవేశించవు. ఒక్క పరిశుద్ధులైన మానవులు మాత్రమే ప్రవేశిస్తారు. అలాగనే పాపులు కూడా ప్రవేశించరు, దుష్టులు ప్రవేశించరు, అసహ్యులు ప్రవేశించరు, అబద్ధికులు ప్రవేశించరు, నీచులు ప్రవేశించరు. ఆ పరలోకంలోనికి ప్రవేశించాలంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. దేవునికి మహిమ ఘనత. పరలోకం అంతా పరిశుద్ధత ఉంది కాబట్టి మన హృదయం అంతా కూడా దేంతో నిండి ఉండాలంటే పరిశుద్ధతతో నిండి ఉండాలి. మన కాడ ఎంత పరిశుద్ధత ఉంటే అంత సమృద్ధిగా మనం పరలోకంలోనికి కొనిపోబడబడతాం. దేవునికి మహిమ కలుగును. ఈరోజు కళ్ళతో పాపం, ఈరోజు నోటితో పాపం, ఈరోజు శరీరంతో పాపం, రహస్య అవయవాలతో పాపం చేసే ఎవడైనా సరే, ఏదైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, అది అలాంటి పనులు చేసేటటువంటి వాడు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పాపక్షమాపణ పొందితే ఓకే. ఒకవేళ పొందకుండా అది కంటిన్యూ చేస్తే అతడు దాంట్లో ప్రవేశింప. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇంకా పరలోకంలో ఏముందో మనం చూద్దాం. పరలోకంలో ఉన్నవి ఏమిటి? రెండో అంశాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, అక్కడ ఉన్న ప్రజలు, ఆ తరములో ఉన్న ప్రజలు ఎప్పుడంట మహా ఉపద్రవ కాలంలో దేవుడు ఉగ్రతా పాత్రలు భూమి మీద కుమ్మరించినప్పుడు వారి మీదకి పుండ్లు, అనేక రకాలైన క్యాన్సర్ గడ్డలు, ఎన్నో రకాలైన బాధలు, శ్రమలు వారికి వచ్చినాయి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. చూడండి, 5వ ఉగ్రతా పాత్ర 10వ వచనం. 5వ దూత తన ఉగ్రతా పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలను కరుచుకొనిచుండిరి. తమకు కలిగిన వేదనల గురించి దేవుణ్ణి దూషిస్తున్నారు. కానీ నేను చేసిన పాపాల వల్ల, నేను చేసినటువంటి తప్పుల వల్ల, నేను చేసిన దోషాల వల్ల, నేను చేసిన నీచ కార్యాల వల్ల నాకు ఈ రోగాలు వచ్చినాయని ఒక్క మానవుడు కూడా తెలుసుకొని ఉండలేదు. దేవుణ్ణి దూషిస్తున్నారు తప్ప తమను తాము దూషించుకోవట్లా, తమను తాము సరి చేసుకోవట్లా. ప్రతి ఒక్కడు తన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, నేను నీతిమంతుడిని అనుకుంటున్నాడు. కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు ఏమై ఉన్నారంటే దోషులై ఉన్నారు, పాపులై ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది. పరలోకమంతా పరిపూర్ణతతో నిండిపోయినది. పరలోకమంతా దేంతో నిండిపోయినది? పరిపూర్ణులు మాత్రమే పరలోకంలోనికి ప్రవేశిస్తారు. కానీ అసంపూర్ణులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపరు. పరలోకమంతా పరిశుద్ధతతో నిండి ఉన్నది. అపరిశుద్ధులు పరలోకంలోనికి ప్రవేశింపలేరు. అందుకనే మనం పరిపూర్ణత సాధించాలి. దేవుణ్ణి దూషించేవారు పరిపూర్ణత చెందలేదని అర్థం. దేవుణ్ణి ఎవరైనా దూషించాడంటే దేవుడి ప్రేమను అర్థం చేసుకోలేదని అర్థం. దేవుని మహిమను అర్థం చేసుకోలేదు, దేవుడి త్యాగాలు అర్థం చేసుకోలే, దేవుని సిలువను అర్థం చేసుకోలే, దేవుడు చేసిన నిబంధనను అర్థం చేసుకోలే, దేవుడు కార్చిన రక్తాన్ని దేవుడు సంకల్పించిన సంకల్పాన్ని ఇంకా వారు అర్థం చేసుకోలేదు. కాబట్టి ఎవరిని దూషిస్తున్నారు? దేవుణ్ణి దూషిస్తున్నారు. దేవుణ్ణి మనం దూషించొచ్చా? దూషించరా. దేవుణ్ణి దూషించకుండా మనం దేవుని ఎడల ఆయన పరిపూర్ణుడైనట్లు మనం కూడా పరిపూర్ణతను సాధించాలి. దేవుణ్ణి ఒకవేళ మన నోటితో మనం దూషిస్తే అపరిపూర్ణులమవుతాం. కాబట్టి ప్రాణం పోయినా మనం దేవుణ్ణి దూషించకుండా ఉండదాం గాక. ఆమె మూడో విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములను తమ తలను పెట్టుకున్న వారై కూర్చుండిరి. సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. పరలోకంలో 24 మంది పెద్దలు, 24 కిరీటాలు, సింహాసనాలు, 24 సింహాసనాలు, 24 కిరీటాలు, సువర్ణ కిరీటములు కలిగిన వారు ఉన్నట్లు వారు మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ 24 మంది పెద్దలు మనం చూడండి, రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఈ 24 మంది పెద్దలు నిత్యము కూడా ఏం చేస్తూ ఉంటారు తెలుసా? విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు. ఈ 24 మంది పెద్దలు 24 గంటలు
విజ్ఞాపనలు చేస్తూనే ఉంటారు. అందుకనే భూలోకంలో విజ్ఞాపనలు చేసేవారికి పరలోకంలో దేవుడిచ్చే కిరీటం ఏందో తెలుసా? సింహాసనాలు, సువర్ణ కిరీటాలు ఇస్తాడు. మనం అందుకని ఎప్పుడు ఇతరుల కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి. ఇతరులను విడిపించమని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇతరుల బంధకాల నుంచి, ఇతర గాయాల నుంచి, ఇతరుల యొక్క అప్పుల నుంచి, ఇతరుల యొక్క సంతానలేమి నుంచి, నిరుద్యోగం నుంచి, అజ్ఞానం నుంచి ప్రజలను విడిపించమని మనం నిత్యము విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి. విజ్ఞాపనలు చేసే వారికి పరలోకంలో సింహాసనాలు రాయబడి ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. కాబట్టి మనం నిత్యము కూడా, మనం చచ్చిపోయేంత వరకు కూడా నిత్యం ఇతరులు, మన కోసం కాదు ప్రార్థన చేయాల్సింది, ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తే మన అవసరతలు దేవుడు తీర్చును గాక. మన కోసం మనం విజ్ఞాపనలు చేసి ఏడవటం కాదు, మనం ఇతరులను బంధకాల నుంచి విడిపించేటట్లు మనం ప్రార్థనలు చేసి గొప్ప గొప్ప విజయాలు సాధించదము గాక. ఆమె పరలోకంలో ఏముందంట? 24 మంది పెద్దల విజ్ఞాపనలు ఉన్నాయి. పరలోకంలో విజ్ఞాపనలు ఉన్నాయి. మన జీవితంలో కూడా ఏముండాలి? ఎక్కువ విజ్ఞాపనలు ఉండాలి. తర్వాత ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. 15వ అధ్యాయం 3. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయమును సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచుండిరి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. పరలోకంలో నిత్యం సంకీర్తనలు ఉన్నాయి. పరలోకంలో ఏమున్నాయంట? సంకీర్తనలు, పాటలు పాడుతూ ఉంటారు. మోషే రాసిన కీర్తన, దావీదు గారు రాసిన కీర్తన, ఆషాపు రాసిన కీర్తనలు, ఇలా ప్రతి ఒక్కరు. అలాగనే 14వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూడండి. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన వారు ఆ 144,000 మంది తప్ప మరి ఎవరికి ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ఆమేన్. దేవునికి మహిమ. కొత్త కీర్తనలు, సంకీర్తనలు. పరలోకంలో అంతా ఏముంటాయి? పాటలు, సంకీర్తనలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మనం పరలోకం పైన. అందుకని ఇక్కడ మనం ఆరాధన చేసినప్పుడు ఆనందించాలన్నమాట. ఈ ఆరాధనలో చాలామంది డుమ్మా కొడతా ఉంటారు, ఆరాధనలు వెనకబడి ఉంటారు. ఈ ఆరాధన అలవాటు కాని వాళ్ళు పరలోకంలో నిత్య ఆరాధనలో ఉండలేరు. వాళ్ళు అక్కడి నుంచైనా తప్పిపోవచ్చు, పరలోక నరకానికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆరాధన బాగా అలవాటు చేసుకోవాలి. ఆరాధన అనేది మనకి పరలోక ప్రవేశానికి సమృద్ధిని తీసుకొని వస్తుంది అనమాట. అందుకని ఆరాధన అందరికంటే ముందు వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధనలో కూర్చోవాలి. అందరికంటే ముందు వచ్చి ఆరాధన ఆస్వాదించాలి. అందరికంటే ముందు వచ్చి ఆరాధనలో మైమర్చిపోవాలి. ఆ ఆరాధన కోసం ఎదురు చూడాలి. ఆ ఆరాధనలో విడుదల పొందాలి. ఆ ఆరాధన, ఆ సంకీర్తనల ద్వారా దేవుడు దిగివచ్చి మనల్ని, మన హృదయాన్ని తెప్పరలింపజేస్తాడు. ఆనందంలో, హృదయంలో సంతోషాన్ని, సమృద్ధిని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా ఆరాధన దూరం చేసుకోవద్దు. పరలోకం మొత్తం నిండిపోయింది సంకీర్తనల చేత, ఆరాధన చేత. ఆ సంకీర్తనలు మనం 1000 పాటలు బాగా పాడటం నేర్చుకోవాలి. మనకు చూడకుండానే రావాలి. మనం పాటలను మర్చిపోకూడదు. మనం ఎప్పుడు వాక్యాలు వింటాం, ప్రార్థన చేసుకోవటం బాగా నేర్చుకుంటున్నాం, కానీ పాటలను మనం ఏం చేస్తున్నాం? నెగ్లిగెన్సీ చేస్తున్నాం. కాబట్టి నిర్లక్ష్యపరచకుండా పాటల్లో కూడా మనం పరిపూర్ణత సాధించాలి. పాటల్లో మైమర్చిపోవాలి. ఆ సంకీర్తనలు బాగా ధ్యానిస్తూ ఉండాలి. ఆ పాటల్లో నుంచి ఆత్మదేవుడు మనలతో మాట్లాడి ఆయన మనల్ని ఉజ్జీవపరచును గాక. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూస్తే అక్కడ రాయబడి ఇంకా పరలోకంలో ఉన్నవి ఏంటియో మనం చూద్దాం. పరలోకములు ఏమేమి ఉన్నాయి? అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. ఆమేన్. దేవునికి మహిమ. పరలోకంలో నిత్యం ఏముంటుందంట? పరిచర్య, సత్యం ఉంటుంది. ఏముంటుంది పరలోకంలో? సత్యం, అవుననే సత్యం ఉంటుంది. దేవుడు ఏది పలికినా అవునుగాక ఆమెన్ అంటారు. దేవుడు ఏది పలికినా అవునుగాక ఆమెన్ అంటారు. దేవుడు ఏది పలికినా అవునుగాక, సత్యం మాట నెరవేర్చబడును గాక అంటారు. భూలోకంలో అన్ని అబద్ధాలే. పరలోకంలో ఏది దేవుడు మాట పలికినా
అవునయ్యా నువ్వు పలికింది సత్యమయ్యా అని ఆ దాసులు తమ నోటితో అంటారు. చూడండి అక్కడ 15 చూడండి 7:15 ఏమంటారు? అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయన్ని సేవించుచున్నారు. ఆయన ఏది చెబితే అది వింటున్నారు, ఆయన్ని సేవ చేస్తున్నారు, ఆయనకి పరిచర్య చేయుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైన ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి పరలోకంలో ఏముందంట? అవునను సత్యము, సేవించుట. ఆయన దేవుడిని సేవిస్తూ ఉంటారు, దేవుణ్ణి పరిచర్య చేస్తూ ఉంటారు. ప్రభువా నువ్వు చేసిన అన్ని గొప్ప కార్యాలయ్యా, నువ్వు చేసిన భూమి గొప్పది, నువ్వు చేసిన ప్రజలు గొప్పవారు, నువ్వు చేసిన ప్రతి కార్యము సత్యము సత్యము సత్యముని ఆయన్ని సేవిస్తారు. ఎప్పుడు ఒక పరలోకంలో కానీ ఎక్కడైనా ఒక రాజ్యంలో కానీ ఒక ప్రభుత్వంలో కానీ తిరుగుబాటు మొదలవుతుందంటే మనం చెప్పిన మాట అబద్ధాలైనప్పుడు, మనం చేసే క్రియలు అబద్ధాలైనప్పుడు మన మీద తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి కానీ, ఇక్కడ ఉన్న యేసుప్రభు వారిని కానీ, ఇక్కడ ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి సేవిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు ఎక్కడక్కడ ఎదురు తిరిగినట్లు మనకు కనపడట్ల, తిరుగుబాటు అనేది కనపడట్ల. అంటే ఆయన ఏం చేస్తున్నారు? సేవిస్తున్నారు. నీవే మాకు గొప్ప భయంకరమైన దేవుడు, నీవే మా ప్రాణాలను కాపాడినవి, నీవే మమ్మల్ని మా యొక్క వాడి యొక్క సాతాను చేతిలో నుంచి మా ప్రాణములను మా దేహాలను విడిపించావు, ఆరని అగ్నిగుండంలో పడకుండా మమ్మల్ని భద్రపరిచావు, నీ యొక్క కవిలలో మమ్మల్ని దాచావు, నీ యొక్క గ్రంథపు చుట్టల్లో మా పేరు లిఖితం చేశావు, నీ యొక్క రాజ్యంలోనికి మాకు ప్రవేశాన్ని ఇచ్చేసావని ఆయన్ని సేవిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? సేవిస్తున్నారు. గట్టి చెప్పండి, సేవిస్తున్నారు అంటే ఆయనకి పరిచర్య చేస్తున్నారు, ఆయనకు లోబడుతున్నారు, ఆయనకి విధేయత కలిగి జీవిస్తున్నారు, ఆయన ఏది చూపిస్తే ఆ మాటకు అవునని ఒప్పుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో సత్యము ఏలుబడి చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో సేవకులు ఆయన్ని సేవ చేస్తున్నారు, ఆయనకి పరిచర్య చేస్తున్నారు. పరలోకమంతా పరిచర్య. దేవుడు ఏ పని చెబితే ఆ పని చేయటమే ఆ పరలోకంలో ఉంది, కానీ తిరుగుబాటు అనేది లేనే లేదు. దేవునికి మహిమ కలుగు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం ఒకసారి చూద్దాం. 22 అధ్యాయం 12 వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆమేన్. ఆయన మన కొరకు సిద్ధపరిచిన జీతం ఉన్నది. పరలోకంలో ఏముందంట? కొంతమంది కోట్ల రూపాయల జీతం దేవుడి దగ్గర ఉండొచ్చు, కొంతమందికి వేల రూపాయలు ఉండొచ్చు, కొంతమందికి లక్షలు ఉండొద్దు, లక్షల రూపాయల జీతం. ఈ జీతం మొత్తం ఎక్కడుంది? పరలోకంలో. భూలోకంలో ప్రజెంట్ సేవ చేస్తున్న సేవకులు, భవిష్యత్తులో చేయబోయే సేవకులు, అలాగనే పూర్వకాలం ముందు చేసిన సేవకుల యొక్క జీతం ఎక్కడ భద్రపరచబడి ఉంది? పరలోకంలో భద్రపరచబడి. నువ్వు ఏ పని చేసినా ఆ పనికి జీతం పరలోకంలో ఉంది. నువ్వు సువార్త చేసినా, నువ్వు ఉపవాసం ఉంచినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు కన్నీళ్లు గార్చినా, నువ్వు విజ్ఞాపనలు చేసినా, నువ్వు ఎలాంటి పనులు చేసినా ఆ పనులకు దేవుడి దగ్గర ఏముంది? జీతం ఉంది. ఆ జీతం ఆయన దగ్గర భద్రపరచబడి ఉంది. ఆ పరలోకం అంతా దేవుడి జీతంతో నింపబడి ఉన్నది. ఆమేన్. ఎవరికి ఎలాంటి వజ్రాలు ఇస్తున్నాడో, ఎవరికి ఎలాంటి సింహాసనాలు ఇస్తున్నాడో, ఎవరికి ఎలాంటి కిరీటాలు ఇవ్వబోతున్నాడో, ఎవరికి ఎలాంటి అధికారాలు ఇవ్వబోతున్నాడో, ఎవరికి ఎలాంటి పెత్తనాలు ఇవ్వబోతున్నాడు, అవన్నీ కూడా ఆ జీతాల మూటలన్నీ కూడా పరలోకంలో నిండి ఉన్నాయి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అలాగనే మనము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూస్తే 8:18లో అక్కడ రాయబడినటువంటి మాటలు మనం ఒకసారి పరిశీలించుద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొనుచున్నాను. ఆమేన్. ఆయన మహిమతో సంపూర్ణతతో నిండిపోయినది. పరలోకం అంతా దేంతో నిండిపోయింది? ఆయన మహిమతో నిండిపోయింది. సంపూర్ణతతో పరలోకం నిండిపోయినది. ఆయన దేంట్లో కూడా పలానా దాంట్లో ఆయన పలానా విషయంలో అన్ఫిట్ అనే మాట ఎక్కడ కూడా మనం వినలేము. ఆయన దీనుడిగా ఉన్నాడు, తగ్గింపు కలిగిన వాడిగా ఉన్నాడు, ఓర్చుకున్నాడు, సహించాడు, దీర్ఘశాంతుడిగా ఉన్నాడు, కృపాసత్య సంపూర్ణుడిగా ఉన్నాడు. ఆయన అన్ని విషయాల్లో సంపూర్ణత కలిగినటువంటి వ్యక్తిగా, అన్ని విషయాల్లో పరిపక్వత చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగనే ఆయన దేంట్లో ఉన్నాడంటే పరలోకంలో మహిమలో ఉన్నాడు. ఆయన మహిమ ద్వారా మనకున్న శ్రమల్లో మన యొక్క ప్రతి అవసరత తీరుస్తున్నాడు. శ్రమలలోనే ఆయన మహిమ ప్రత్యక్షత మన ఎడల కనబడబోతుంది. శ్రమలు లేకపోతే ఆయన మహిమ మనము చూడలేము.
ఆయన దర్శనాన్ని మనం చూడలేం, ఆయన ప్రత్యక్షతను మనం చూడలేం. దేవుడు నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు ఏడవకపోతే ఆయన దిగి వచ్చి నీకు దర్శనాలు ఇవ్వడు. ఆయన్ని కన్నీటి నాట్యంగా మార్చును గాక. ఆయన నీ జీవితంలో నీకున్న శ్రమలను, నీకున్న బంధకాలను, నీకున్న కట్లను తన మహిమైశ్వర్యము చేత నింపును గాక. వాటన్నిటిని విడిపించి తన మహిమలో నీ అవసరతలన్నీ తీర్చును గాక. కాబట్టి పరలోకం నుంచి మన దగ్గరికి దిగి వచ్చేది ఏంటిది? పరలోక మహిమ. ఆయన ఎక్కడున్నాడు? మహిమలో ఉన్నాడు. ఆ మహిమను భూమి మీదకి పంపిస్తే మనకున్న సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తొలగిపోను గాక. తగిన కాలంలో తన మహిమలో నుంచి మనకు సహాయాలు అందును గాక. మనం గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని ఆయన్ని మనం స్తుతించి ఆయన ఆనందభరితులుగా చేసి ఆయన దృష్టిలో మనం యోగ్యులుగా మార్చబడి శ్రేష్టమైనటువంటి భక్తులుగా మార్చబడి వర్ధిల్లదము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు వర్ధిల్లింపు చేయను గాక. ఆమేన్. ఆమేన్.